శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకుల యొక్క 18 గుణాలకు సంబంధించిన మహా భవిష్యవాణి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వీరికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో, వీరికి ఉన్న బలాలు బలహీనతలు ఏమిటో, వీరికి ఉన్నటువంటి పోరాట పటిమ ఏ స్థితిల్లో ఎలా ప్రవర్తిస్తారో, అందరికీ కూడాను స్త్రీ అయినా పురుషుడు అయినా ఈ రాశి జాతకులు ఇలాగే ఉంటారు. ఖచ్చితత్వంతో ఎటువంటి పనులు చేస్తూ ఉంటారో, అందరికీ సంబంధించినటువంటి విషయాల్లో కూడాను వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి గుణగణాలు వృశ్చిక రాశి జాతకుల సొంతంగా చెప్పొచ్చు. అయితే అసలు వీరి 18 గుణాలకు సంబంధించిన మహా భవిష్యవాణి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా అంటే చాలా చిత్రంగా ఉంటూ ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మసులుకోవాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అంటూ పరిమితులు విధించుకుంటారు. ఎక్కడికి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం సమాధానం ఎవరికి ఎలా చెప్పాలో, ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే గనక దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విశేషాలు మాత్రము వృశ్చిక రాశి జాతకుల సొంతంగా చెప్పొచ్చు. అలాగే ఈ రాశి జాతకులు ఎవ్వరికి కూడా అస్సలు భయపడరు. ఎవరు ఎంత బెదిరించినా, ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలగచేసినా వీరు పట్టిన కుందేటికి 3 కాళ్లు అన్న చందాన ఎల్లప్పుడూ వ్యవహరిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టడం దాదాపు అసాధ్యమే. వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి జాతకులు ఎక్కువగా ప్రేమకు లొంగుతారని చెప్పాలి. వీరిని ఎక్కువగా సెంటిమెంటల్ ఫూల్స్ అని కూడా చెప్పొచ్చు. పైకి చాలా వరకు కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఊరికనే ప్రతి దానికి కూడాను వీరు హట్ అవుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల పరిస్థితుల్లో చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. చిన్న విషయం అయినా కూడా ఎక్కువగా ఆలోచించడం ఈ రాశి జాతకుల యొక్క తత్వం అని చెప్పాలి. బాధ అయినా సంతోషమైనా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా అతి ఆలోచనలు చేయడం అస్సలు మంచిది కాదు. పనికిరాని ఆలోచనలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. దమ్మిడి ఆదాయం లేని ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీరు ఒక్కరే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒంటరితనాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే చిన్న సర్కిల్ మెయింటైన్ చేస్తారు. అతి తక్కువ మందితో క్లోజ్ రిలేషన్షిప్ ని వృశ్చిక రాశి జాతకులు కలిగి ఉంటారు. మీరు ఏదైనా చేసినా, లేదు ఏదైనా కావాలి అనుకున్నా కూడా మనస్సుతో శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ఆ పని పూర్తి చేసుకుని కావాలి అనుకున్న దాన్ని ఖచ్చితంగా దక్కించుకుని తీరుతారు. ఈ యొక్క తత్వం వీరిది. అలాగే వీరిలో ఉన్న ఒక అతి మంచి లక్షణంగా మనమైతే మాట్లాడుకోవచ్చు. మరి ఇంతే కాకుండా వృశ్చిక రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నచ్చినట్లుగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారో, ఉద్యోగాల కన్నా వ్యాపారాల్లో ఎక్కువగా ఈ రాశి జాతకులు సెటిల్ అవుతూ ఉంటారు. అది పక్క వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఎలా అనుకున్నా కూడా వీరికి నచ్చినట్లు మాత్రమే జీవిస్తూ ఉంటారు. ఇంతే కాకుండా వీరైతే ఎవరితో అయినా ప్రేమ సంబంధంలో ఉంటే గనక ఎటువంటి రిలేషన్షిప్ లో అయినా కూడా చాలా పొసెసివ్ గా ఉంటూ ఉంటారు. వీరు ఏ పని చేసినా కూడా వీరి తప్పు అనేది కనిపించకుండా వీరు జాగ్రత్త పడతారు. అసలు వీరు తప్పు చేశారు అనే ఛాన్స్ ఎదుటి వారికి కూడా ఇవ్వరు. అంత పర్ఫెక్ట్ గా పని పూర్తి చేస్తారు. వీరికి డామినేటింగ్ అనేది అసలు నచ్చదు. అలాగే డామినేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరిని డామినేట్ చేయడం అనేది అస్సలు ఒప్పుకోలేరు. ఆ ఛాన్స్ ఎవరికి కూడా ఇవ్వరు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి సంబంధించిన 18 గుణగణాలు అంటూ మాట్లాడుకుంటున్నామో ఇప్పటి వరకు మీలో ఉన్న మంచి చెడు రెండు కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఇలా మనం గుణగణాల విషయానికి వస్తే గనక వీరికి ప్రయాణాలు అనేవి చాలా అనుకూలిస్తాయి. వీరికి ప్రయాణాలు చేయడం అనేది చాలా ఇష్టమని చెప్పొచ్చు. వీరికి నేచర్ అంటే, పర్యావరణం అంటే చాలా ఇష్టమని కూడా చెప్పొచ్చు. ఇంకా కేవలం ప్రేమ అనేది కాదు, భార్యాభర్త రిలేషన్స్ అనే కాదు, ఎటువంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ లో అయినా కూడా వీరు ఎవరినైనా చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటారు, ప్రేమిస్తారు.
ఇస్తారు. మరి ముఖ్యంగా వీరిలో ఉన్న అతి చెడు లక్షణం ఏదైనా ఉంది అంటే గనక కోపము. వీరికి కోపం త్వరితగతిన వచ్చేస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ అని కూడా చెప్పాలి. ఈ కోపం వల్ల ఎన్నో రకాల రిలేషన్స్ కూడా వీరు బ్రేక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, వదులుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని డామినేట్ చేయడం రీత్యా వీరు ఎవరికి భయపడరో ప్రతి ఒక్కరు వీరికి భయపడాలి అనుకుంటారు. చాలా మంది ఈ రాశి జాతకులకు భయపడుతూ ఉంటారు. ఇంతే కాకుండా ఈ రాశి వారు అయితే గనక కొన్ని రాశుల వారితో అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ రాశులు అంటే గనక మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, ధనుస్సు రాశి. ఈ 4 రాశుల వారితో ఈ రాశి జాతకులకు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. వృశ్చిక రాశి వారి జాతకులు ఈ యొక్క తత్వాన్ని తగ్గించుకుంటే గనక అందరూ మీ జీవితంలో స్థిరంగా ఉండిపోతారు. మీకు మంచి ఎలా ఉందో చెడు కూడా ఉంది. చెడుని తొలగించుకుని అవలక్షణాలు సలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే గనక అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.